ట్రైన్ దిగిన వెంటనే చుట్టూ టౌన్ హాల్ చుట్టూ ఇక్కడంతా మనుషులే ఉన్నారు. ఇక్కడ ఏదో కాన్సర్ట్ జరుగుతుంది. డిఫరెంట్ బ్యాచ్‌లున్నాయి ఇక్కడైతే. ఒక్కొక్కళ్ళు వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు పాడుతున్నారు వెళ్ళి. ఎందుకో తెలీదు. నాకు తెలిసి ఇది ఈస్టర్ అయిపోయిన తర్వాత వీకెండ్ అనుకుంటాను. వీళ్ళు సెలబ్రేట్ చేస్తుంది ఇక్కడ. జనరల్‌గా సండే అయితే అసలు చాలా తక్కువ మంది బయటకొస్తుంటారు. ఈరోజు ఈవెంట్ ఉంది కదా! సో, ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ చుర్రోస్ తీసుకోవడానికి వచ్చాము. ఆ అంకల్ చూయిస్తున్నారు వీడియో తీసుకుంటుంటే. ఇది జర్మన్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అంట. చాలా బావుంటాయని విన్నాను. సో, అందుకే నేను తీసుకుందామని వెళ్ళాను అక్కడ షాప్ ఉంటే. సో, ఒకటి €6 అలా ఉంది ఒక ప్యాకు. చాలా బావున్నాయి. నాకైతే మా అమ్మ చేసే వీట్ బోండాలే గుర్తొచ్చాయి. మా అక్కకి నాకు చాలా ఇష్టం అవంటే. మీలో ఎవరైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. మా పాపకు కూడా చాలా బాగా నచ్చాయి. సూపర్‌గా ఉన్నాయి అంటుంది. తనకి గులాబ్ జామున్ తిన్నట్లు అనిపించిందంట. ఇంకా ఇక్కడికొచ్చారా? ఇది షాపింగ్ కాంప్లెక్స్‌లో ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. డిఫరెంట్ బ్యాచ్‌లు ఉన్నాయి. చాలా బాగా పాడుతున్నారు. బట్ మనకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం పాడుతున్నారో. ఇక్కడ చూసారా ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటారు. ఎందుకో తెలీదు. యూత్ చాలా తక్కువ ఇక్కడ. అందుకే వెల్కమ్ చేస్తున్నారు మిగతా కంట్రీస్ నుంచి యూత్‌ని కూడా. సో, ఇక్కడ ఈ ఈవెంట్‌లో కొద్దిసేపు ఉండి తర్వాత షాపింగ్‌కి వెళ్దామని చెప్పి వచ్చాము. ఇంక చూసుకుంటూ వెళ్తున్నాము. మన దగ్గర ఎలా చేస్తున్నారో ఈ బొమ్మలు ఇవన్నీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత సీఎన్ఏ వెళ్ళాము. లాస్ట్ టైం మా హస్బెండ్ తెచ్చినప్పుడు మా పాపకి కొన్ని ఫ్రాక్స్ చాలా బాగున్నాయి అనిపించింది. మన దగ్గర కాటర్స్ ఇవి దొరుకుతాయి కదా! అట్లా ఉంటాయి క్లాత్. చాలా బాగున్నాయి. బట్ ఊరికే పొట్టయిపోయాయి అప్పుడు తెచ్చినయి. సరే అని చెప్పి చూద్దామని వచ్చాము. జస్ట్ తనకి ఇది నచ్చిందంట. బట్ నేనేమో ఇలాంటి మోడల్ చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. తర్వాత ఇంకా చూస్తూ ఉన్నాం కొన్ని. మా పాపకేమో యూనిక్ అని బ్యాగ్ నచ్చిందంట. ఇంకా అక్కడే నుంచొనుంది. ఈ పిల్లలు ఎప్పుడు ఎలా మారుతారో తెలీదు కదా! కొద్దిసేపు అటు ఇటు తిరుగుతుంది. లేదంటే ఇక్కడ ఇంకా కొంత ఇది క్రిస్మస్ సీజన్‌ది కూడా స్టఫ్ ఉంది. సో, దాన్ని చూస్తుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. బట్ తన సైజ్ లేదు. సరే వేరే కలర్ అయినా చూద్దాంలే అని చూశాను. నాకైతే ఈ పర్పుల్ కలర్ చాలా ఫేవరెట్. ఇంకా చూస్తూ ఉన్నాను. న్యూ బోర్న్ బేబీస్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఏమైనా మంచి అవుట్‌ఫిట్స్ దొరుకుతాయేమో అని. నాకైతే ఒక వైట్ ఫ్రాక్ వేసి ఎప్పటినుంచో ఒక ఫోటోషూట్ చేయించాలని కోరిక. బట్ తన సైజ్ దొరకలేదు. ఈ ఫ్రాక్ బాగా నచ్చింది నాకైతే. పిల్లలకి వైట్ కలర్స్ ఏమంటారు పేస్టల్ కలర్స్ ఇలాంటివి చాలా బాగుంటాయి కదా! నాకైతే ఇష్టము. చాలా వెతికాను ఇలాంటి డ్రెస్ కోసం. బట్ నాకు కనిపించలేదు తన సైజ్‌ది. చూశాను. ఇంకా చూస్తూనే ఉన్నాను కొన్ని. ఈ పేస్టల్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము. కొన్ని అంతకుముందు తెచ్చిన అవుట్‌ఫిట్స్ లాంటివి కూడా చూశాను. బట్ దొరకలేదు అవి. తర్వాత నేను కూడా కొన్ని అవుట్‌ఫిట్స్ చూద్దామని పైకి వెళ్ళాను. బట్ నేను వీడియో తీయలేదు అక్కడ. ఇక్కడంటే నేను తీశాను. బట్ నన్నెవరు తీయలేదు వీళ్ళు. ఇంకా కొన్ని చూస్తూ ఉన్నాను. నాకు ఒక టీ షర్ట్ నచ్చింది. చాలా రోజుల నుంచి అలా చూస్తున్నాను ఆ కాంబినేషన్‌లో. లెవిస్‌లో చూస్తే నాకు కరెక్ట్ సైజ్ దొరకలేదు. సో, తర్వాత తీసుకుందామని పోస్ట్‌పోన్ చేశాను అది. తర్వాత నేను కూడా తీసేసుకొని ఇక బిల్లింగ్ చేయడానికి వచ్చాము. అబవ్ 50 ఉంటే మాకు ట్యాక్స్ రిటర్న్స్ అలాంటివి వస్తాయి. సో, బిల్ అయితే బాగానే అయింది. ఇంకా మా వారు వెయిట్ చేస్తున్నారు. ఆ బిల్ రిటర్న్ ఇస్తే మనం ఎయిర్‌పోర్ట్‌లో మనకి ట్యాక్స్ అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో, దానికోసం వెయిట్ చేస్తున్నాము. కాకపోతే ఆ బిల్స్ ప్రింట్ అలాంటివి పోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ తర్వాత విండో షాపింగ్ చేస్తున్నాను ఇవన్నీ నేను. బట్ ఇవైతే చాలా నాకు ఎక్స్‌పెన్సివ్ అనిపించాయి. చిన్న వ్యాలెట్లు ఇవి చూశాను. €7, €8 అలా ఉన్నాయి. బట్ నాకు నాట్ వర్త్ అనిపించింది. సో, మనం అంతా విండో షాపింగే కదా ఎక్కువ చేసేది. మా వారికేమో ఇలా నచ్చదు. మనకు కావాల్సింది తీసుకొని పక్కకు వెళ్ళాలి. నేనేమో ఆ టైప్ కాదు. తీసుకోకపోయినా గంటలు ఇలా అన్నీ చూస్తూ ఉండాలి. మా ఇద్దరికి అసలు ఈ షాపింగ్ విషయంలో మాత్రం నేను కానీ అసలు సెట్ అవ్వదు. బయటకొచ్చేసి ఇక్కడ చూస్తున్నాము. మా ఇంటికి మాత్రం నేనే ఫైనాన్షియల్ కంట్రోలర్‌ని. వచ్చారు. తర్వాత కొంతమంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కొంతమంది అయితే డాన్స్ చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే. ఏమంటారు చాలా బాగుంది. మన దగ్గర అయితే అసలు ఎవరు పట్టించుకోరు కదా ఇలాంటి ఈవెంట్స్‌ని. ఇలా గవర్నమెంటే ఇవన్నీ చేస్తుందంట ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.